ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ 12 మంది అభ్యర్థులకు బీఫామ్ అందించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్. కేసీఆర్, కేటీఆర్ నా మీద దాడులు చేశారని, తన పార్టీలో చేరిన వారికి నరకం చూపించారని అన్నారు. గద్దరన్నను కూడా చిత్రహింసలు చేశారని అన్నారు. రేవంత్ రెడ్డి కూడా గద్దరన్న మీద పార్టీలో చేరాలని ఒత్తిడి తెచ్చారని అన్నారు. కామారెడ్డిలో తాను పోటీ చేస్తా అని అనౌన్స్ చేయడంతో రైతులను చిత్రహింసలు చేశారని అన్నారు. కోదండరాం లాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే దేశం ఏం కావాలని అన్నారు. తనను గెలిపిస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం అమలు చేస్తానని హామీ ఇచ్చారు కేఏ పాల్. బీఫార్మ్ ఇవ్వాలట, 5 కోట్ల నుంచి 50 కోట్లు ఇవ్వాలట. ఇదేమి రాజకీయం? రాష్ట్రం బాగుపడుతుందా? నేను షర్మిలా లాగా ప్యాకేజ్ స్టార్ను కాను, పవన్ కళ్యాణ్ లాగా ప్యాకేజ్ స్టార్ను కాను. పోనీ వాళ్ళ దగ్గర 1000 కోట్లు తీసుకొని వాళ్ళు ఎంత తీసుకున్నారో నాకు తెలియదు, న్యూస్లో చదవడమే. ఒకటి మాత్రం తెలుసు, రేవంత్ రెడ్డికి షర్మిలారెడ్డి మద్దతు ఇస్తుందని ముందే చెప్పాను, కాంగ్రెస్ బి పార్టీ అని. కోదండరామారెడ్డి కూడా మద్దతు ఇస్తాడని ముందే చెప్పాను. ఏంటి 77 సంవత్సరాల్లో మన తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో 11 మంది రెడ్డిలు ముఖ్యమంత్రులు అయ్యారు. ఇప్పుడు 12వ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి నాకు ఎవరు కాల్ చేశారో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. చూడండి, ఇన్కమింగ్ కాల్స్ ఫోన్ నెంబర్లతో సహా చెప్తా మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఇదిగో 48 అవర్స్ బ్యాక్ ఇన్కమింగ్ కాల్స్, ఫోటోలు కూడా చూడండి. అమెరికా నుండి 16 మంది కాల్ చేశారు. నేను ఎప్పుడు కాల్స్ ఎవరితో మాట్లాడానో రివీల్ చేయను. 100 మంది వస్తారు, 1000 మంది. ఇది చెప్పవలసి వచ్చింది. ఎవరిది? ఫస్ట్ నెంబరు బండ్ల గణేష్ అట. ఆయన ఎప్పుడు పేరు విన్నానేమో కానీ ఆయన ఎవరో నాకు తెలియదు. వీళ్ళందరూ ఎవరు? 16 మంది కమ్మా కమ్యూనిటీకి చెందిన నాయకులు. ఒక పెద్ద అమెరికన్ సంస్థకు ప్రెసిడెంటు, పాస్ట్ ప్రెసిడెంటు, సెక్రటరీ, ట్రెజరరు. నెంబర్లతో చూడండి, ఇన్కమింగ్ కాల్స్. ఏమడిగారు? సార్, మాకు మోదీ శత్రువు అయిపోయాడు ఢిల్లీలో, కేసీఆర్ తెలంగాణలో శత్రు, ఆంధ్రాలో జగన్ రెడ్డి శత్రు, చంద్రబాబు నాయుడు శిష్యుడైన రేవంత్ రెడ్డి మాకు లోయల్, మీరు రేవంత్ రెడ్డికి మద్దతు ఇవ్వండి అని. దానికి మేము 100 కోట్ల 1000 కోట్ల ఎంతైనా ఖర్చు పెడతామంటే 7 నిమిషాలు